నమస్కారం. జార్ఖండ్ న్యూస్ ఫస్ట్ లైవ్లోని మీ అందరికీ స్వాగతం. రండి చూద్దాం ఇవాల్ది విశేష సమాచారం. పరమైన్స్ ఇష్ ప్లాంట్ మా పహాడీ పూజ కమిటీ వాళ్ళు మా పహాడీ పూజ చాలా ఘనంగా జరిపించారు. మా పహాడీ పూజ 1819 నుంచి ఇష్ ప్లాంట్ బస్తీలోనే అవుతుంది. ఈ సంవత్సరం అమ్మకి చాలా శ్రద్ధాభక్తి మీద 21 జూన్ రాత్రి తీసుకొని వచ్చాం. 22 జూన్కి పూజ చేసిన తర్వాత సాయంకాలం నగర భ్రమణ చేసి అమ్మ ఆశీర్వాద్ భక్తులు తీసుకున్నారు. 23 జూన్ తల్లరి 51 ఆడోళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చేసి పూజ చేయించారు. మన అందరికీ ఆరోగ్యం ఐశ్వర్యం కోసం పూజ చేశారు. సాయంకాలం అమ్మకి రాజరాజేశ్వరి రూపంలో శృంగార చేసేసి ఊర్లోనే తిప్పారు. దీని తర్వాత అమ్మకి తిప్పేసి మళ్ళా పండాల్లో కూర్చోపెట్టారు. 24 జూన్కి మహాప్రసాద్ భక్తులకి పంచుతారు. 10,000 భక్తులు ప్రసాద్ గ్రహణం చేస్తారు. పూజా కమిటీ వాళ్ళు మీ అందరి భక్తులకి వచ్చేసి ప్రసాద్ గ్రహణం చేయమని ఆగ్రహం చేశారు. 24 జూను మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 వరకు ప్రసాద్ పంచుతారు. మీ అందరు వచ్చేసి అమ్మవారు ఆశీర్వాద్ తీసుకోండి. రండి చూద్దాం వన్ రిపోర్ట్.
కుమారమ్మ పూజ మేము 1990 నుంచి చేస్తున్నాము. ఇక్కడ ఇస్ప్లాన్ బస్తీ, బర్మా మంచి ఇస్ప్లాన్ బస్తీ ప్రాంగణంలో. అయితే ఈ సంవత్సరం కూడా అన్ని సంవత్సరాలలాగా ఈ సంవత్సరం కూడా అమ్మకి చాలా సంతోషంగా గొప్పగా మేము మా ఊరికి తెచ్చుకున్నాము. కాబట్టి 21వ తారీఖుకి అమ్మకు తెచ్చాము రాత్ర. నిన్న 22వ తారీఖుకి తల్లికి పూజ అర్చన చేసి సాయంకాలం ఊరు ఏగేసి వచ్చింది. తల్లి ఊరికి తిరిగేసి వచ్చింది. అందరూ తల్లికి సల్దానం చేశారు, ఆశీర్వాదం తీసుకొని వచ్చారు. ఇవాళ తెల్లవారి 23వ తారీఖున లోకం నుంచి పంతులు గారు వచ్చి 51 మహిళలకి కుంకుమ పూజ అర్చన చేయించారు. తల్లి ఆరోగ్యం వల్ల ఆశీర్వాదం తీసుకున్నారు, ప్రాప్తి అయ్యింది అందరికీ. సాయంత్రం తల్లికి మళ్ళీ శుభ్రంగా తయారు చేసి తల్లికి ఊరేగించడానికి తీసుకొని వెళ్ళారు. ఈరోజు తల్లి రాజరాజేశ్వరి రూపం ఎత్తి ఊరేగడానికి వెళ్ళింది. మళ్ళీ వచ్చి పెండాల్లోనే ఉంటుంది. రేపటి కార్యక్రమం ఏంటంటే, రేపు తల్లికి మేము ఇక్కడ భోగం వేస్తాము, భజనల కార్యక్రమం కూడా చేస్తున్నాము. రేపు 24వ తారీఖు రేపు మేము ఇక్కడ కనీసం 8,000 నుంచి 10,000 జనంకి ఇక్కడ భోగము, తల్లి ప్రసాదం ఇక్కడ ప్రాప్తి అవుతుంది అందరికీ. నేను పూజా కమిటీ ప్రెసిడెంట్ కాబట్టి పూర్తిగా జార్ఖండ్ వాసి మన తెలుగు సమాజం అందరికీ నా తరపున, ఈ కమిటీ తరపున ఆగ్రహ చేస్తున్నాను అందరికీ. 24వ తారీఖుకి మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రసాదం కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది. అందరూ మన తెలుగు జాతి ఎంతమంది ఉన్నారో మన జాతులు అందరూ ఇస్ప్లాన్ బస్తీకి రావాలి. తప్పకుండా వచ్చి తల్లి ఆశీర్వాదం ప్రాప్తించుకొని తల్లి ప్రసాదం గ్రహణించి అందరూ వెళ్ళాలి. నమస్కారం. దుర్గారావు, బర్మా మైన్స్.